అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళనైతే వినాయక చవితి డే 3 కిడ్స్ ఫెస్టివల్ అన్నట్టు చిన్నపిల్లలతోటి వినాయకుల్ని చేపించేసి అయ్యగారు పూజ చేపిస్తాడు. సో అది కూడా ఎట్లుంటుందో ఇవాళ మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే నేను వెళ్తున్నా, మీకు చూపిస్తా ఎట్లుంటుందో. సో వెళ్దామా? ఓకే పదండి. ఇవాళ అయితే మా చిన్న చూడుండ్రి ఎంత ముద్దుగా రెడీ అయిందో. నీ జుట్టు చూపిస్తామే. వావ్ నైస్. ఇగో మా పెద్దది కూడా మంచిగా తయారైంది. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంటి నుండి. పదండి. Your destination is on the right. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చేసేసరికి పిల్లలు ఇట్లా అందరూ లైన్గా కూర్చున్నారు. ఇంకా మా చిన్నదాని నుండి మా పెద్దది కూడా ఇద్దరు వెనకాల కూర్చున్నారు. సో అప్పుడే ఇంకా వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. చాలామంది పిల్లలు వచ్చిర్రు. వినాయక చవితి పూజల్లో ఈ కిడ్స్ పూజకి మాత్రం పిల్లలని కంపల్సరీ తీసుకొని వస్తారు. ఫస్ట్ డే సెకండ్ డే వచ్చినా రాకున్నా కూడా థర్డ్ డే మాత్రం పిల్లలు తీసుకొని వస్తారు. ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు వచ్చిళ్ళు. ఇంకా ఇట్లా అందరికీ ఒక ప్లేటు, అందులో పూజకు సంబంధించిన సామాన్ ఇచ్చేసి ఇట్లా క్లే ఇస్తారు. దాంతో గణేషుని చేయాలి. ఇంకా మా బుడ్డదైతే పడుకున్న వినాయకుడిని చేస్తుంది చూడండి. మా చిన్నదానికి క్లేతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా చూడండి వినాయకుడిని అయితే చేసేసింది. అదేంటిది? గణేశుడు. అది So take a little piece of Play-Doh and round it up and put the eyes to the head. Okay. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆల్మోస్ట్ అందరూ గణేషుని చేయడం అయిపోయింది. ఇంకా అయ్యగారు కూడా వచ్చాడు పూజ చేపించడానికి. సో ఇక మా పెద్దదైతే సూపర్గా చేసింది గణేషుని. చూడండి ఎంత ముద్దుగా చేసిందో. మా చిన్నది కూడా పూజ అయిపోయింది. ఇంకా గణేశుడు పడుకున్న గణేశుడికి పూజ చేసింది. ఇంకా పూజ అయితే అయిపోయింది. పిల్లలు వాళ్ళకు వచ్చినట్టు గణేశులను చేసేసిర్రు. ఇంక ఇక్కడైతే పిల్లలందరూ గణేశులకి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చేసి ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కిడ్స్కి కొంచెం స్పెషల్గా ఫుడ్ పెట్టేసిర్రు. సో అందరు పిల్లల్ని తీసుకొని ఫుడ్కి వెళ్ళిపోయినాము. ఫుడ్ తినేసరికి ఇంకా అదే రోజు థర్డ్ డే నిమజ్జనం కూడా ఏర్పాటు చేసేసిండ్రు. ఇంకా డీజే పెట్టిర్రు. ఇంకా మా బుడ్డదైతే ఫుల్ డ్యాన్స్ చేసేసింది. ఇంకా గణేశుని అయితే మండపం నుండి తీసి బయటికి తీసుకొచ్చిండ్రు. బయటనే కార్ పార్కింగ్ ఏరియాలో ఇట్లా చిన్నగా వాటర్ టబ్ లాంటిది అయితే ఏర్పాటు చేసిర్రు గణేశుని నిమజ్జనం చేయడానికి. ఇంకా మాకైతే ఈ 3 days గణేశుని దగ్గరనే గడిచిపోయింది. ఇంకా థర్డ్ డే మాత్రం కిడ్స్ది జరిగింది, అట్లనే నిమజ్జనం కూడా జరిగింది. ఇంకా గణేశుని నిమజ్జనం అయిపోయేదాకా మేము అక్కడనే ఉండేసి నిమజ్జనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే బయలుదేరినాము. ఇదైతే మా ఇవాల్టి వీడియో. ఇంకా నెక్స్ట్ లడ్డు వేలంపాట. మా దగ్గర లడ్డు వేలంపాట ఈసారి ఎంతకు పోయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది లడ్డు వేలంపాట వీడియో అన్నట్టు. సో
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. And go back, please, for the head. Quickly. One by one. Well settled, Ganesh. Okay, you can also participate.